హాయ్ అండి, వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మీ జ్యోతి. ఏంటండి, రాత్రన్నా మిగిలిపోయిందా? రాత్రన్నా మిగిలిపోయింది, ఏం చేయాలో తెలియట్లేదు. బియ్యం చూస్తే 50 రూపాయలు అయిపోయినాయి కిలో. చూస్తుండగానే బియ్యం రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. ఇంకా దీన్ని ఏ వడియాలో ఏదో పెడదామంటే మనం ఉండేది అపార్ట్మెంట్లో, మరి వర్షాకాలం అయ్యి ఇంక ఇప్పుడు ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు ఎండాలి, ఇదంతా కాదు. కానీ అన్నం మిగిలినప్పుడు ఇలా ఈజీగా రైస్ చేసేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మీ పిల్లలు పదే పదే ఇదే రైస్ చేయమని అడుగుతారు. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి స్టవ్ మీద కలా పెట్టుకుని దీంట్లో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా మినప్పప్పు కూడా వేసుకుని దూరగా వేయించుకోండి. ఇవి దూరగా వేయలోపు దీంట్లోకి 3 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు అండ్ కరివేపాకు అండ్ సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేయించుకుని ఇవంతా దూరగా వేయించుకోండి. ఇవంతా దూరగా వేగిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేయడం అనేది వీడియో మిస్ అయింది, కానీ మీరు మాత్రం మిస్ చేయొద్దు, ఎందుకంటే సాల్ట్లోనే టేస్ట్ ఉంటుంది కదా, అందుకని. సో మనం తీసుకున్న ఈ నైట్ మిగిలిపోయిన అన్నం ఉంది కదా, ఈ రైస్ని ఈ వేగించుకున్న ఆనియన్స్ దాంట్లోకి యాడ్ చేసేసుకోండి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అనేది మిస్ కాకుండా వేయండి, ఎందుకంటే టేస్ట్ అంతా దీంట్లోనే ఉంటుంది కాబట్టి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అంతేనండి. లైట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మొత్తం అన్నం అంతా కలిసేంత వరకు దగ్గరికి మొత్తం కలిపేసేయండి. తర్వాత ఇదంతా బాగా కలిసిన తర్వాత ఒక 5 మినిట్స్ అండ్ 6 మినిట్స్ వరకు మూత పెట్టేసి వదిలేయండి. అంతే అండి, అయిపోయింది. చాలా ఈజీ కదా, 2 నిమిషాల్లో అయిపోయింది. సో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వేయకుండా ఒక ఆనియన్ తోటే మంచి టేస్టీ రైస్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకున్నాము కదా. సో ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉంది? నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.